ఈరోజు మన గార్డెనింగ్ కోసం ఒక సింపుల్ అండ్ యూజ్ఫుల్ డిఐవై గార్డెనింగ్ ఐడియాని ట్రై చేద్దాం. ఇంట్లో వేస్ట్‌గా ఉన్న మెటీరియల్స్‌ని అనవసరంగా పడేయొద్దండి. వాటిని రీయూజ్ చేసి మనము చాలా లైట్ వెయిట్‌తో హ్యాంగింగ్ ప్లాంటర్స్ లాగా చేయొచ్చనమాట. ఈ కర్డ్ బకెట్స్ అయితే నాకు చాలా నచ్చుతాయి. ఇవి కూడా 1 లీటర్ అనమాట. 1 లీటర్ అండ్ 2 అయితే మాత్రం 2 లీటర్స్ ఉన్నాయి. వీటిని పడేయడానికి నాకు అస్సలు మనసు రాలేదు. వీటికి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా మనకి పట్టుకోవడానికి ఉంటుంది కదా! సో, హ్యాంగ్ చేద్దామన్న ఆలోచన వచ్చి తీసాననమాట. బట్ హ్యాంగ్ చేయాలి అంటే మనం పట్టుకునే కాడ చాలా డెలికేట్‌గా ఉంటుంది కదా! సో, కింద పడిపోతుందేమో అని భయమేసింది. సో, అందుకని వీటిని లైట్ వెయిట్ పాట్స్ లాగా తయారు చేశాననమాట. మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒకసారి చూసారు ఒక షార్ట్ వీడియో ఏంటంటే లైట్ వెయిట్ పాట్‌ని ఎట్లా తయారు చేసుకోవాలో. ఇక్కడ కూడా ఏం చేశానంటే మన దగ్గర మన గార్డెన్‌లో వస్తాయి కదండీ డ్రై లీవ్స్ అవే చాలు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఫస్ట్ కట్ చేసేసాననమాట. అంటే పెద్ద పెద్దవి వేస్తే సరిగ్గా రాదు పైకొచ్చేస్తదనమాట. సో, చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని యాక్చువల్లీ 3/4 వరకు బకెట్‌లో వాటిని ఫిల్ చేసేయాలండి. తర్వాత మాత్రం మిగతా అంతా పైన సాయిల్ వేసేసుకున్నామనుకోండి, కింద లీవ్స్ కంపోస్ట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్‌తో ఉంటుంది. అంటే సాయిల్ గూడా నేను మిక్స్ చేసుకున్నానండి. అంటే లైట్ వెయిట్ ఉండేలాగా ఎక్కువ బరువు లేకుండా కొంచెం కోకోపీట్ అది ఎక్కువేసుకొని నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆ సాయిల్ ఎట్లా చేయాలో కావాలి అంటే గనక నేను షార్ట్ ఒకటి పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేశానంటే మన దగ్గర మన గార్డెన్‌లో ఉన్న వాటిల్నే కొన్ని కట్టింగ్స్ అయితే తీసుకున్నాననమాట. ఎందుకంటే ఇదొక ట్రయల్ కదా! సో, వేసి చూద్దామని చెప్పేసి నా దగ్గరున్న వాటిలోనే మనీ ప్లాంట్స్‌ని, నెక్స్ట్ ఇది ఉంది కదా! మార్బుల్ పోథోస్ వీటిని, అగ్లోనిమా వీటన్నిటిని కూడా కట్ చేశాననమాట. ఈ హ్యాంగింగ్ కూడా యాక్చువల్లీ పెడదామనుకున్నాను. బట్ ఎండలో పెడుతుంటే ఇది రెడ్‌గా అయిపోతుందండి. డార్క్ గ్రీన్ కలర్‌లో అయితే ఉండదు. సో, కట్ చేయడం అయితే చేశాను గానీ వేయలేదనమాట. అండ్ ఇవి కూడా నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్. సో, వీటిని కూడా అంటే నేను వీటినన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను. వీటి కోసం చెప్పే కంటే కూడా మీకు ట్రిక్స్ చెప్తే ఈ టైం బాగా కలిసొస్తుంది. ఏంటంటే మనం నార్మల్‌గా వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం. అవునా? సో, మనకి ఈ బకెట్‌లో యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ డ్రై లీవ్స్ గూడా మనము ఎప్పటికప్పుడు డ్రై లీవ్స్ తీస్తూ ఉంటాం. మన గార్డెన్‌లో పడుతూ ఉంటాయి. వాటిని పడేసే కంటే కూడా వాటిని కూడా కలెక్ట్ చేసుకొని లాస్ట్ వీడియోలో చూసినట్టు డ్రై లీవ్స్ కంపోస్ట్ అన్నా చేయండి. లేదంటే డ్రై లీవ్స్‌ని ఇట్లాగా పాట్స్‌లో కింద వేసేసుకొని పైన సాయిల్‌నన్నా వేయండి. ఇట్లా చేస్తే ఏమవుతుంది మనకి చాలా యూజ్ అవుతుందని అసలు గార్డెనింగ్‌లో వేస్ట్ అనేదే ఉండదండి. వాటిని తీసి మళ్ళీ వాటి కోసమే యూజ్ చేసేస్తూ ఉంటాం అనమాట. సో, ఈ మొక్కలనైతే నేను వేసేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే కింద ఆకులు వేసి పైన సాయిల్ వేయడం వల్ల మనకి వెయిట్ అనిపించదు. కొన్ని రోజులు కిందకి దిగిపోతుంది కదా! అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు కొంచెం సాయిల్‌నయితే ఫిల్ చేసుకోవచ్చనమాట. అండ్ డ్రై లీవ్స్ వేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? అది మీకు కంపోస్ట్‌లాగా యూజ్ అవ్వడమే కాకుండా, మనకి సాయిల్ టెక్స్చర్‌ని అంటే లూజన్ చేస్తుంది తర్వాత తయారైన సాయిల్‌ని. అండ్ నెక్స్ట్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం రాదనమాట. అవి కింద రిటైన్ చేస్తూ ఉంటాయి. అలా అని సాయిల్ సాగీగా అయిపోదు. కింద లీవ్స్‌లో మాత్రం వాటర్ అట్లా రిటైన్ అవుతుంది. మనకి మొక్కలకి కావాల్సిన తేమ అయితే అందుతూ ఉంటుందనమాట. సో, చెమ్మగా ఉంటాయి. సాగి అయితే అయిపోదు. సో, అందుకని ఎప్పుడైనా సరే మీ దగ్గర వచ్చిన గార్డెన్‌లో వచ్చిన లీవ్స్‌ని పక్కన కలెక్ట్ చేసి పెట్టుకున్నారు అంటే మనం రీయూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడేంటంటే మీరు ఆల్రెడీ చూసారు కదా! నాకు స్టాండ్స్ మీద పెట్టుకుంటానండి నేను పాట్స్ అన్నీ. సో, వీటి వెనకాల ఊసలాగా ఉందనమాట. సో, ప్లేస్‌ని మాత్రం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి వాటికైతే కట్టిచ్చేసాను ఇవి. అంటే ఫ్రంట్ నుంచి మనం గార్డెనే చూస్తాం గానీ, బ్యాక్ నుంచి చూడడానికి ఏం బాగోట్లేదనమాట. సో, వెనకాల కట్టేస్తే బావుంటుంది కదా! అని చెప్పేసి బ్యాక్ సైడ్ మొత్తం కట్టిచ్చేసాను. కింద నేను ప్రాపగేట్ చేసినవి ఎండ ఎక్కువ తగలకుండా పెడుతూ ఉంటానండి. అవి కిందున్నాయి చూస్తున్నారు కదా! జేడ్ ప్లాంట్ ఎక్కువ ప్రాపగేట్ చేస్తూ ఉంటాను. సో, అవన్నమాట. మీకు కనుక ఈ రీయూజ్ గార్డెనింగ్ ఐడియా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీ దగ్గర ఇంకా అలాంటి ట్రిక్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. మనం ఆ వీడియోస్ కూడా ట్రై చేద్దాము. ఆ ట్రిక్స్ కూడా ట్రై చేద్దాం. అండ్ ఇలాంటి సింపుల్ గార్డెనింగ్ ఐడియాస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవే కదండీ మన ఛానల్‌లో చాలా ఐడియాస్ ఉంటాయి. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.